తర్వాత జరిగే ఎన్నికల కోసం ఏపీ కూటమిలోని జనసేన ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. పార్టీలోని ఓ కీలక నేత మాటకు అధినేత పవన్ కళ్యాణ్ దగ్గర ఎదురులేదు. అలాంటి ముఖ్య నాయకుడు ఓ నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఏకంగా క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పైగా నెలలో ఎక్కువ రోజులు అక్కడే ఉంటూ స్థానిక సమస్యలపై దృష్టి పెట్టి అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. మిత్రపక్ష ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ నియోజకవర్గంలో ప్రస్తుతం జేఎస్పీ కీలక నేత వేస్తున్న అడుగులు చర్చనీయాంశంగా మారాయి. ఫ్యూచర్ ప్లాన్స్ లో భాగంగానే జనసేన నేత అక్కడ ఫోకస్ పెట్టారా, లేక ఇంకేమైనా ఆలోచన చేస్తున్నారా? ఆ నేత వ్యూహం భాగస్వామ్య పార్టీ ఎమ్మెల్యేకి మింగుడు పట్టలేదా? ఇంతకీ ఎవరా నేతలు, ఏ నియోజకవర్గం, వారి పార్టీలేంటి? వాస్ ఇస్ ఇన్సైడ్ స్టోరీ. రాజకీయ పార్టీలకు వ్యూహ ప్రతివ్యూహాలు సహజం. కానీ ఒక్కోసారి పార్టీలు వేసే స్కెచ్లు విశ్లేషకులకు సైతం అంతుచిక్కవు. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. భాగస్వామ్య పార్టీల మధ్య మంచి సఖ్యతే కనిపిస్తోంది. కానీ భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో రాజకీయాల్లో ఎవరూ ఊహించలేరు. దీనిలో భాగంగా కూటమి పార్టీలు మిత్రధర్మాన్ని పాటిస్తూనే తమ తమ పార్టీల బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నాయి. రాజకీయ కోణంలో ఆలోచిస్తే ఇందులో తప్పేమీ లేదు. కానీ కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం నేతలు వేస్తున్న ఇలాంటి అడుగులు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వర్రావు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు కూటమి పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. వాస్తవానికి ఎచ్చెర్ల స్థానంలో కాపు సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువ. ఈ సీటుపై ఇప్పుడు జనసేన గురిపెట్టింది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పాగా వేయాలని భావిస్తోంది. దీనిలో భాగంగా ఆ పార్టీ అగ్రనాయకత్వం ఓ భారీ ప్లాన్ తో అడుగులు వేస్తోంది. జనసేన కీలక నేత ఎమ్మెల్సీ నాగబాబు ఏకంగా ఎచ్చెర్లలో మకాం వేశారు. అక్కడితో ఆగకుండా క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. నెలలో ఎక్కువ రోజులు ఇక్కడే గడుపుతూ కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాల్లోని ప్రధాన సమస్యలపై అవగాహన పెంచుకుంటున్నారు. ఎమ్మెల్సీగా రాష్ట్రంలో ఎక్కడైనా పర్యటించే హక్కు నాగబాబుకు ఉంది. కానీ ఏపీలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా నాగబాబు ఎచ్చెర్లపైనే ఎందుకు అంత ఫోకస్ పెట్టారన్నదే చర్చనీయాంశంగా మారింది. కూటమిలోని మిత్రపక్ష బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వర్రావు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా నాగబాబు తన క్యాంప్ కార్యాలయం నుంచి మరో పవర్ సెంటర్ ను నడిపించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వాస్తవానికి జేఎస్పీ అధినేత పవన్ కళ్యాణ్ కు చెప్పకుండా సోదరుడు నాగబాబు కీలకమైన అడుగులు వేసే అవకాశం లేదు. కానీ ఎచ్చెర్లలో క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేసుకోవటం, ఎక్కువ సమయం స్థానికంగా అందుబాటులో ఉండటం వంటి అంశాలను గమనిస్తే ముమ్మాటికి ఇది జనసేన అధినాయకత్వం భవిష్యత్ వ్యూహంలో భాగమేనన్న చర్చ జరుగుతోంది. మరోవైపు కార్యకర్తలతో సమావేశాలతో సరిపెట్టకుండా నాగబాబు మరో అడుగు ముందుకేసి నియోజకవర్గంలోని 4 మండలాల కీలక శాఖల అధికారులను తన క్యాంపు కార్యాలయానికి పిలిపించుకుని సమీక్ష నిర్వహించారు. ఎచ్చెర్ల స్థానంలోని ముఖ్యమైన సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై అధికారులతో గంటల తరబడి చర్చించారు. ఇకపై తాను ఎక్కువ సమయం ఇక్కడే ఉంటానని, ప్రజా సమస్యల పరిష్కారానికి తనతో కలిసి పనిచేయాలని నాగబాబు అధికారులను ఆదేశించడాన్ని చూస్తే జేఎస్పీ ఫ్యూచర్ ప్లాన్స్ అర్థం చేసుకోవచ్చు. అయితే స్థానిక బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వర్రావు అందుబాటులో ఉండగా నాగబాబు పనులు చక్కదిద్దడాన్ని చూస్తే జనసేన వ్యూహాన్ని ఇట్టే పసిగట్టవచ్చు. ఎచ్చెర్లలో మరో పవర్ సెంటర్ కు నాగబాబు క్యాంప్ ఆఫీస్ వేదికగా మారిందనే చర్చ జరుగుతోంది. అయితే ఈ విషయంలో జనసేన వాదన మరోలా ఉంది. ఉత్తరాంధ్రలో పార్టీ బలోపేతం చేయటంలో భాగంగా నాగబాబు ఈ ప్రాంతాల్లో మకాం వేశారన్నది జన సైనికుల వాదన. ఇదే నిజం అనుకుంటే ఎమ్మెల్సీగా ఉన్న నాగబాబు పార్టీ కార్యక్రమాల వరకే పరిమితం కావాలి. కానీ ఒక్క ఎచ్చెర్ల నియోజకవర్గంలోని అధికారులతో సమీక్షలు నిర్వహించటం, సమస్యలపై అధ్యయనం చేయటం వంటి పరిణామాలు పరిశీలిస్తే ఎచ్చెర్లపై జనసేన పక్కా ప్లాన్ తో అడుగులు వేస్తోందన్న అనుమానం కలగక మానదు. కాపు నియోజకవర్గం బలంగా ఉన్న నియోజకవర్గాలపై
జనసేన ఫోకస్ పెట్టడంతో నాగబాబు దృష్టి ఎచ్చెర్లపై పడిందన్న గుసగుసలు జిల్లాలో వినిపిస్తున్నాయి. అయితే ఈ ఎమ్మెల్సీ కదలికలను నిశితంగా గమనిస్తున్న స్థానిక కూటమి నేతలు మాత్రం కక్కలేక మింగలేక సతమతమవుతున్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వర్రావుతో కలిసి నియోజకవర్గ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని బయటకు చెబుతున్నప్పటికీ లోపల నాగబాబు అడుగులు మాత్రం శాసనసభ్యుడి వర్గాన్ని కలవరపెడుతోంది. ఎచ్చెర్లలో భవిష్యత్ పరిణామాలు ఏ టర్న్ తీసుకుంటాయో వేచి చూడాలి మరి.